Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today Python program వచ్చేసి NERR. ఇక్కడ ఎనీకి ఎనీ అనే ఫంక్షన్ ఎట్లాగా మనకు వర్క్ అవుతుందంటే ఇచ్చిన కండిషన్ లో ఒకటి ట్రూ అయినా కానీ మనకి ట్రూ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 1 గ్రేటర్ దాన్ 0. ఇక్కడ స్టార్టింగ్ కండిషన్ మనకి ట్రూ అయింది కాబట్టి ట్రూ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ నెక్స్ట్ లైన్ లో చూస్తే 1 లెస్ దాన్ 0 కాదు, 2 లెస్ దాన్ 1 కాదు, 3 లెస్ దాన్ 2 కాదు. సో ఒకటన్నా ప్రింట్ ట్రూ కాలేదు కాబట్టి ఫాల్స్ అనే ప్రింట్ అయింది. ఒకటి ఇచ్చిన కండిషన్ లో ఒకటి కరెక్ట్ అయినా కానీ ట్రూ అనేది ప్రింట్ అయ్యేది. ఇక్కడ ఆల్ అంటే ఇచ్చిన కండిషన్స్ అన్ని ట్రూ అయితేనే ట్రూ ప్రింట్ అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ మనకి ఎనీకి ట్రూకి డిఫరెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం లో మనం శాంపిల్ ఇన్పుట్ చూస్తే ఇక్కడ ఒక అరే సైజ్ ఇచ్చారు అండ్ అరే ఎలిమెంట్స్ ఇచ్చారు. దీనికి ఒక 2 కండిషన్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ లో ఇచ్చారు. ఇక్కడ టాస్క్ లో కూడా ఈ కండిషన్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ కండిషన్స్ ఏంటంటే అన్ని పాజిటివ్ ఇంటిజర్స్ అయి ఉండాలి, అదే విధంగా ఒకటైనా పాలిండ్రోమిక్ నెంబర్ ఉండాలి. ఇక్కడ పాలిండ్రోమిక్ నెంబర్స్ 9, 5, 2 ఉన్నాయి. పాలిండ్రోమిక్ నెంబర్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ కి రీడ్ చేసినా, లాస్ట్ నుంచి ఫస్ట్ కి రీడ్ చేసినా సేమ్ నెంబర్ ఉండాలి. దాన్ని పాలిండ్రోమిక్ నెంబర్ అంటారు. ఇక్కడ మనం కోడ్ రాసుకుందాం. ఫస్ట్ సైజ్ రాసుకుందాం. ఇది అరే సైజు n ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్. అదే విధంగా అరే సైజ్ కి ఏ అని పెడతాం. ఏ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అని ఇస్తాం అరే సైజు. అండ్ ఇంకా మన కోడ్ రాసుకోవాలంటే ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చారు. ఆ 2 కండిషన్స్ ట్రూ అయితేనే మనకి ఫైనల్ గా ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆల్, ఇది ఫస్ట్ ఆల్ అనే దాంట్లో ఇంట్ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ అని అర్థం. గ్రేటర్ దాన్ 0 ఫర్ ఐ ఇన్ ఏ అంటే ఫర్ ఐ ఇన్ ఏ అంటే ఏ అనే అరేలో ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం. ఆ ఎలిమెంట్ అనేది 0 కంటే గ్రేటర్ దాన్ అట్లా చెక్ చేసుకుంటాం ఈ విధంగా. నెక్స్ట్ ఇఫ్ లో ఎండ్ పెట్టాం అంటే ఈ కండిషన్ నెక్స్ట్ రాయబోయే కండిషన్ రెండు ట్రూ అవ్వాలి. నెక్స్ట్ రాయబోయే కండిషన్ ఏంటంటే ఎన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఐ ఫర్ ఐ ఇన్ ఏ. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన ఎలిమెంట్ లో ఫస్ట్ నుంచి రీడ్ చేసిన, రివర్స్ నుంచి రీడ్ చేయాలంటే ఇట్లాగా రివర్స్ నుంచి రీడ్ చేసినా కానీ సేమ్ ఎలిమెంట్ ఐ ఈక్వల్ టు ఐ స్లైస్ రావు -1 తో స్టార్ట్ అయితే ఫస్ట్ నుంచి రీడ్ చేసిన, సెకండ్ లాస్ట్ నుంచి రీడ్ చేసిన సేమ్ ఎలిమెంట్ అనేది వస్తే మనకి పాలిండ్రోమిక్ ఇంటీజర్ అంటారు. ఈ రెండు కండిషన్స్ రాసాం, డబుల్ డాట్స్. అండ్ ఇప్పుడు ఈ రెండు సాటిస్ఫై అయితేనే మనం ప్రింట్ లో ట్రూ అనేది ప్రింట్ చేస్తాం. అదే విధంగా ఈ రెండు కండిషన్స్ ట్రూ అవ్వలేదు అనుకో, ఎల్స్ కండిషన్ లో సింపుల్ గా ఫాల్స్ ప్రింట్ చేస్తాం. సో ఒకసారి కోడ్ సబ్మిట్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి అన్ని టెస్ట్ కేసెస్ అనేవి రన్ అయ్యాయి. సో మనం కోడ్ ఒకసారి మళ్ళీ చూస్తే సింపుల్ ఇక్కడ 2 కండిషన్స్ మెన్షన్ చేశారు. ఆ 2 కండిషన్స్ ఏంటంటే అన్ని ఆల్ ఇంటీజర్స్ పాజిటివ్ అయి ఉండాలి. పాజిటివ్ అంటే ఏం లేదు, మైనస్ లో ఉండకూడదు కాబట్టి 0 కంటే ఎక్కువ ఉండాలి. ఐ అనే వాల్యూ 0 కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఐ ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ నెంబర్, సెకండ్ ఇటరేషన్ లో సెకండ్ నెంబర్. ఆ విధంగా రిక్వైర్మెంట్ ప్రకారం రాసుకున్నాం. ఎండ్ అని పెడితే 2 కండిషన్స్ ట్రూ అయితేనే ట్రూ. ఎండ్ అని పెట్టి ఎనీ అంటే ఒకటైనా మనకి పాలిండ్రోమిక్ ఇంటీజర్ అయితే మనకి ట్రూ అయినట్టు అర్థం. సో ఈ రెండు ట్రూ అయ్యాయి కాబట్టి ట్రూ అనేది ప్రింట్ చేస్తుంది. ఈ కోడ్ అనేది అన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయితేనే ఇక్కడ మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. సో ఈ విధంగా మనం కోడ్ డెవలప్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.